ఇది బీఆర్ఎస్ భవన్ కాదు, ఇది జనతా గ్యారేజ్. ఎవరి సమస్యలు కానీ ఏ ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది పడ్డా కానీ లేకుంటే ఆర్థికంగా కానీ దేనికైనా కానీ మీరు ఇబ్బందుల్లో ఉన్న సమస్యల్లో ఇబ్బందులున్నా మా జనతా గ్యారేజ్ బీఆర్ఎస్ భవన్కి రండి. అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. మీ అందరికీ మంచి సూచన ఇవ్వబడుతుంది, మీకు దారి చూపబడుతుంది. ప్రతి ఒక్కరు రావాల్సిందనుకుంటూ ఆ యొక్క బీఆర్ఎస్ భవన్ని కాస్త జనతా గ్యారేజ్గా ప్రకటించారు కేటీఆర్ గారు. తెలంగాణ భవన్ కాదు, జనతా గ్యారేజ్. ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి రావచ్చు. త్రిపుల్ ఆర్ బాధితులకు అండగా ఉంటాం. శాస్త్రీయబద్ధంగా అలైన్మెంట్ జరగాలి. ఓట్లు సీట్లు గెలిచి రైతులను మర్చిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలి. ఇలా చేస్తే ప్రభుత్వాలు దిగొస్తాయి. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే. రేవంత్ జెండా కాంగ్రెస్ ఎజెండా బీజేపీది. ఇలాంటి సీఎంని ఎప్పుడు చూడలేదు. పేదల ఇల్లు బుల్డోజర్లతో కూల్స్తుర్రు. కాంగ్రెస్కి ఓటు వేస్తే కూల్చివేతకు లైసెన్స్ ఇచ్చినట్టే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఒకటి మాట చెప్పిండు. ఇదే విషయాన్ని చూసుకుంటే ఇది తెలంగాణ భవన్ కాదు, జనతా గ్యారేజ్. నిజానికి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ బీజేపీ నాయకుడు కానీ ఏ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజల పక్షాన్ని నిలబడి ఇప్పటివరకు ఇక్కడ కొట్లాడలేదు, ఎక్కడ కూడా నిలబడలేదు. స్టిల్ మనం చూస్తూ ఉన్నాం. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ యొక్క నాయకులు అందరూ ఈరోజు ప్రజల పక్షంలో వెన్ను దట్టి మేము మీకున్నామంటూ ధైర్యం చెప్తా ఉన్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ. అందుకనే కేటీఆర్ ఏమని చెప్పారంటే ఇది తెలంగాణ భవన్ కాదు, ఇది జనతా గ్యారేజ్. మీ సమస్యలకు పరిష్కారం చేయబడును. ఎంత పెద్ద గొప్ప సమస్య అయినా రండి, మీకు దిశానిర్దేశాలు చేస్తారు, సహాయ సహకారాలు అన్నీ అందిస్తామనుకుంటూ చెప్పడం జరిగింది. ఏ సమస్యలను ఇక్కడికి రావచ్చు. త్రిపుల్ ఆర్ బాధితులకు అండగా ఉంటాం. శాస్త్రీయబద్ధంగా అలైన్మెంట్ జరగాలి. అంటే గతంలో ఉన్న అలైన్మెంట్ పరంగా చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఈ త్రిపుల్ ఆర్ రోడ్ ఏదైతే ఉందో, అక్కడ దివీస్ అనే కంపెనీ, ఆ కంపెనీ భూముల నుంచి ఈ యొక్క రోడ్ పోతుందని, ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ పోతుందని రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే కొంత డబ్బులు తీసుకొని పని చేయడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక ఆయన దగ్గర నుంచి కొన్ని లావాదేవీలు ఉంటాయి. ఆ దివీస్ కంపెనీ భూమి ఎక్కడ ఆ రీజనల్ రింగ్ రోడ్ కింద వెళ్ళిపోతుందని పేదోళ్ళ యొక్క ఏవైతే పోరంబుకు భూముల నుంచి పోలేదు. అది రీజనల్ రింగ్ రోడ్ మ్యాప్ చూస్తే రేవంత్ రెడ్డి మార్చిన మ్యాపు ఇలా రింగ్ అంటే కార్నర్ రావాల్సిన రింగ్ రోడ్ కాస్త పాము లెక్క ముడతలు పోయి రైతుల యొక్క పొలాలు, చిన్న సన్నకారు రైతుల పొలాల నుంచి బ్రహ్మాండంగా సాగయ్యే పొలాల నుంచి ఆ రీజనల్ రింగ్ రోడ్ వెళ్తున్న పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి వాళ్ళకు తగిన డబ్బులు ఏమని ఇస్తాడా అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటే వేదం. ఎంత 10 లక్షలు అంటే 10 లక్షలకే ఎకరం ఇచ్చేయాలి. లేదనుకో ఇక తిరుపతి రెడ్డి దిగుతాడు. దిగి మొత్తం రాష్ట్రంలో ఉన్న బెటాలియన్ మొత్తం ఆ యొక్క రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల భూములు కానీ ఊర్లు ఏవైతే ఉంటాయో రాత్రికి రాత్రి సర్వేలు చేపడతారు. రాత్రికి రాత్రే రైతుల్ని కొట్టి సంతకాలు పెట్టే ప్రయత్నంలో తిరుపతి రెడ్డి దిగుతాడు అన్నట్టు. ఆ తీరుగా వీళ్ళు చేస్తారు. అందుకనే వాళ్ళకు అండగా మేము ఉంటాం. ఈ త్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ యొక్క భూసేకరణని మేము అడ్డుకుంటాం. ఆ యొక్క అలైన్మెంట్ని న్యాయబద్ధంగా జరిపేటట్టుగానే చూస్తామనుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడారు. ఆ యొక్క ప్రజలకు మేము అండగా ఉంటాం. దయచేసి ఎవరు కూడా బాధితులు భయపడకుండా ఈ యొక్క జనతా గ్యారేజ్కి రావచ్చు అంటూ కేటీఆర్ గారు మాట్లాడిన విషయం. ఓట్లు సీట్లు గెలిచిన రైతులను మర్చిపోయారు. బాజాప్తగా మర్చిపోయారు మిత్రులారా, బాజాప్తగా మర్చిపోయారు. ఎవ్వరు ఊహించని విధంగా మర్చిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలి. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు +1, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు 2, ఈ 2 కలిపి ఏం జరగబోతుందంటే ఒక రచ్చ క్రియేట్ చేయబోతున్నారు, ఒక సీన్ క్రియేట్ చేయబోతున్నారు. భారతదేశంలో ఎవ్వరు ఊహించని విధంగా నేను చెప్తున్నాగా 28 రాష్ట్రాలు 29వ రాష్ట్రం వైపే చూస్తుంది. రేవంత్ రెడ్డి గెలుపా ఓటమా ఇక్కడ ప్రెస్టేజ్కి సంబంధించిన ఇష్యూ. ఇన్ని రోజులుగా సర్దుకొని పోతా ఉండు అనుకుని ప్రజలు అనుకున్నారు. నిజంగానే సర్దుకొని పోయిండు. ఇవన్నీ గమనించిన జనం ఈ రోజులు నిప్పులు కక్కుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అవుపడితే వాళ్ళ ఉక్రోషం కానీ కోపం కానీ కట్టలు చెంచుకుంటుంది. ఒక్కసారి అవుపడమను మా సంగతి ఎంతో చూపెడతామనుకుంటూ ఈ తీరుగా ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఆగ్రహం నిప్పులు కక్కుతూ ఉన్నారు. ఇలా చేస్తే ప్రభుత్వాలు దిగి వస్తాయి. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటే. నిజంగా ఈ బీజేపీల ముచ్చట చూసుకుంటే మిత్రులారా, సమస్యల కాడ ఆ ఈటల రాజేందర్ గారైనా కొంచెం బయటికి వెళ్ళి తిరుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళని చూడండి, మన కేంద్ర మంత్రి కానీ కిషన్ రెడ్డి కానీ లేకుంటే బండి సంజయ్ కానీ ఇంకా ఎంపీ అరవిందే గారు కానీ వీళ్ళు ప్రజా సమస్యలపైన ప్రజాక్షేత్రంలో తిరగట్లేదు.
ఓన్లీ ఈటెల రాజేందర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళారు కాబట్టి, ఆయన ఉద్యమకారుడు కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు తెలుసు కాబట్టి ఆయన ప్రజల కోసం బయటికి వెళ్తుంటూ మాట్లాడుతుండు ఈటెల రాజేందర్ గారు. అయితే వీళ్ళు మాత్రం వీళ్ళ జాడలేదబ్బా. ఈ బీజేపీ వాళ్ళు మిగతా వాళ్ళు జాడలేదు. కాంగ్రెస్ వాళ్ళు అయితే చెప్పనక్కర్లేదు. ఇక ఈరోజు రాష్ట్రం మొత్తం కన్నీళ్లు కంటదరి పెడుతుందంటే దానికి కారణమే కాంగ్రెస్. పేదల ఇల్లు బుల్డోజర్లతో కూలుస్తుర్రు. కాంగ్రెస్కి ఓటు వేస్తే కూల్చివేతకు లైసెన్స్ ఇచ్చినట్టే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది.